center में సర్కమ్ సెంటర్ మనం దేంతో డినోట్ చేస్తామని చెప్పాను ఎస్ అని చెప్పుకున్నాం కదమ్మా Yes, sir. ఇన్ ఏ ట్రయాంగిల్ లేదంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ కాంక్రెంట్ అంతేనా Yes, sir. the perpendicular bisectors of the sides of a triangle are congruent the point of congruency is called circumcenter of the triangle. Circumcenter of the triangle. And it is denoted by Kalama. Yes, Kalama. Yes, sir. The circumcenter is equidistant from ఎక్కడి నుంచి ఈక్విడిస్టెంట్ లో ఉంటుంది vertices of the triangle that is SA equal to SB equal to SC. Yes, sir. ఇది కొద్దిగా ఇలా వేసుకోండి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే సైడ్ బైసెక్ట్ చేయాలి కదా అది మాట విషయం ఇప్పుడు ఈ కండిషన్ అప్లై చేసుకుని చేయడం ఒక పద్ధతి వేరే విధంగా చేయడం ఇంకో పద్ధతి చూడండి ఒకసారి ఫస్ట్ పాయింట్ ఇచ్చినప్పుడు సర్కమ్స్టెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను ఎగ్జాంపుల్ 1 ఫైండ్ ది సర్కమ్స్టెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ whose vertices are 1, 3, minus 3, 5, 5, minus 1. ఏమా Yes, sir. మెథడ్ 1 let A 1, 3, B minus 3, 5, C 5, minus 1 be the vertices of a triangle. Let S X, Y be the circumcenter of triangle ABC. Then మనకు తెలిసిన కండిషన్ ఏంటి SA equal to SB equal to SC అంతేనమ్మా Yes, sir. ఇప్పుడు ఈసారి రెండే స్టెప్పులు తీసుకుంటాం పేరు కింద SA equal to SB ఒకటి SB equal to SC ఒకటి అవి సాల్వ్ చేస్తే నాకు రెండు ఈక్వేషన్ వస్తాయి సాల్వ్ చేస్తే XY వస్తుంది సర్కమ్సెంటర్ వస్తుంది అయిపోయింది అమ్మా అర్థమవుతుంది Yes, sir. SA equal to SB అని తీసుకోండి లేదా కన్సిడర్ SA equal to SB SA square equal to SB square అవుతుందా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే Yes, sir. SC అంటే ఏంటి డిస్టెన్స్ ఫ్రమ్ అదే డిస్టెన్స్ బిట్వీన్ S అండ్ A కదా కాబట్టి ఈ XY ని X1 Y1 కింద తీసుకోండి అంటే అప్పుడు ఇది ఏమవుతుందంటే X minus 1 whole square plus A అంటే Y minus 3 whole square equal to B అంటే
ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. అర్థమైందా లేదా? Yes, sir. మా అందరికి Yes, sir. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఒక వైపు తీసుకొచ్చండి. మైనస్ 2x ఎలా తీసుకొస్తే ప్లస్ 2x అవుతుందంటే 8x అవుతుంది. అవునా? Yes, sir. Yes, sir. జాగ్రత్త తీసుకొచ్చినప్పుడు జాగ్రత్త, గడప దాటించినప్పుడు జాగ్రత్తగా దాటాలి. అర్థమవుతుంది, దాటించాలి, దాటం కదా. ఈ 2x నెల తీసుకొస్తే ప్లస్ 2x కాబట్టి 8x అవుతుంది. మైనస్ 6y నెల తీసుకొస్తే ప్లస్ 6y కాబట్టి మైనస్ 4y అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. చూడండి, కాన్స్టెంట్ చూడండి. 9 ప్లస్ 9 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకేముంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఎలా తీసుకొస్తే 24 అవుతుందమ్మా. Yes, sir. 8 తో మనం 4 తో డివైడ్ చేసాం అనుకోండి, 2x మైనస్ y ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఏనమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి, కన్సిడర్ ఏం చేద్దాం? ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ తీసుకుందామా, లేకపోతే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్సీ తీసుకుందామా అమ్మా? SB equals to SC, sir. ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎస్ఓబిఎస్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ అర్థమవుతున్నాం ఇది వై మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 Yes, sir. హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది అర్థమైంది స్టెప్ ఇది? Yes, sir. Yes, sir. నేను అడిగితే 1-3ని 5-1 తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈ పెద్ద నెంబర్లు కదా, దాంతో పోల్చుకుంటే ఇది చిన్నది కదా, ఏసీ తీసుకోవడం బెస్ట్ ఏమో కదా. Yes, sir. Yes, sir. చూసుకోండి. సరే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు Yes, sir. 10x ఎలా తీసుకొచ్చండి? 16x అవుతుంది. ఈ 2 ఎలా తీసుకొచ్చండి? మైనస్ 12y అవుతుంది. అలాగే కాన్స్టెంట్లు ఏమైనా పోతాయా? 25 క్యాన్సిల్. 1 ఎలా తీసుకొచ్చేస్తే ప్లస్ 8 ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు దీంట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? 4 క్యాన్సిల్ అవుతుంది. 4 4 Yes, సార్, sir. అవునా? Yes, sir. 4 3 సార్, Yes, sir. 0. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వింగ్ 1 and 2 చేస్తే మనకి ఇక్కడ చూడండి అమ్మా, -1 -3 కాన్స్టెంట్ 6 2 2 4 -1 -3 x y 1 అంటే x బై -2 ప్లస్ 18 అవుతుందమ్మా, y బై 24 మైనస్ 4 అవుతుందమ్మా, 1 బై -6 ప్లస్ 4 అవుతుందమ్మా, x బై 16 ఈక్వల్ టు y బై 20 ఈక్వల్ టు 1 బై -2. అంటే x ఈక్వల్ టు 16 బై -2 కమా y ఈక్వల్ టు 20 బై -2 అంటే x ఈక్వల్ టు -8 కమా y ఈక్వల్ టు -10. వచ్చిందండి? Yes, sir. Yes, sir. Therefore, దీని తర్వాత స్టెప్లో ఏం చేస్తారంటే therefore yes the circumcenter of the triangle ABC is S ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? -8 -10. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మీకు ఏమైనా కష్టంగా ఉందమ్మా? చూడండి, let A 1,3 B -3,5 C 5,-1 be the vertices of triangle ABC. ట్రయాంగిల్ ఒకటి తీసుకోండి.
దీన్ని మనం ఎస్ అనుకోండి, ఏ బి సి, ఇది డి అనుకోండి, ఇది ఈ అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ డి కామా ఈ బి ది మిడ్ పాయింట్స్ ఆఫ్ బీసీ బార్ అండ్ ఏసీ బార్ రెస్పెక్టివ్లీ అందాం అమ్మాయి. Yes, sir. Yes, sir. కామా ఈ బి ది మిడ్ పాయింట్స్ ఆఫ్ BC bar and AC bar respectively. Come on. S is the SB the circumcenter of the triangle. Circumcenter of triangle ABC. అనుకున్నాం. తర్వాత ఇప్పుడు చూడండి. Then D equal to midpoint of BC bar కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ మళ్ళీ రాయాలా? మిడ్ పాయింట్ గడ్డైతే సరిపోతాయి. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మీకు. Yes, sir. 1 3 minus 2 5 5 minus 1 లేదంటే రాసుకోండి మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ దట్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ బార్ అంటే బి కి సి కి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమైనా వస్తుంది? -3 + 5/2 2, 5 minus 5 by 2. ఇటమా 2/2 4/2 అంటే 1, 2 అని వచ్చిందండి. Yes, sir. Yes. నెక్స్ట్ Yes, sir. అలాగే E ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ బార్ దట్ ఈక్వల్ టు 1 + 5/2 3 - 1/2 అంటే 6/2 2/2 3 1 వస్తుందమ్మా. ఇదండి విషయం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు ఏమని వస్తుందమ్మా? Minus -1 1 - 5/5 + 3 5. అంతేనమ్మా. Yes, sir. -6/8 -3/4 అవుతుందమ్మా. Yes, sir. Since SB bar is perpendicular to BC bar, so slope of SD bar equal to -1 by slope of BC bar that equal to -1 by -3/4 అంటే 4/3 అవుతుందమ్మా. ఇది Yes, sir. Yes, sir. D 1, 2 E 3, 1 4/3 అయింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ SD bar the equation of SD bar is ఏమని వస్తుంది మనకి? y మైనస్ రాసిన y1 రాయనా అలాగే రాసేద్దాం. y1 ఈక్వల్ టు m × x - x. ఇక్కడ d అంటే x1 y1 కింద తీసుకోవాలమ్మా. ఏది d ఎంత వచ్చింది? 1, 2. అలాగే స్లోప్ ఎంత వచ్చింది? m ఈక్వల్ టు 4/3. మీకు అర్థం కోసం పక్కన రాస్తున్నాను, అర్థమైతే అది రాసుకోకర్లేదు. ఇది x1 y1 y - 2 ఈక్వల్ టు 4/3 ఇంటూ x - 1 3y - 6 ఈక్వల్ టు 4x - 4 4x - 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారు? స్లోప్ ఆఫ్ ఏసీ బార్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందమ్మా? -1 - 3/5 - 1 వస్తుందమ్మా. అంటే -4/4 అంటే -1. Since SC bar is perpendicular to AC bar, so slope of SC bar is m equal to -1 by slope of our AC bar that equal to -1 by -1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ the equation of SC bar is formula y - y1 equal to m × x - x1. ఈ అంటే ఎంత వచ్చింది? 1 3, 1 ఇది x1 y1 అంటే y - 1 ఈక్వల్ టు 1 ఇంటూ x - 3 అమ్మ. y - 1 ఈక్వల్ టు x - 3 గడప దాటించండి. x - y - 2 ఈక్వల్ టు 0 అయినమ్మా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అమ్మా.
Yes, sir. సాల్వింగ్ 1 and 2 చేస్తే -3 -1 2 -2 4 1 -3 -1 x y ये ఇది మర్చిపోయాను అలాగే 1 ఏమండి x by 6 plus 2 అవుతుందమ్మా y by 2 plus 8 అవుతుందమ్మా అట్లదే 1 by -4 plus 3 అవుతుంది. బ్లర్ వచ్చింది సార్. అవునా చూడండి ఏమవుతుంది x by 8 ఈక్వల్ టు y by 10 ఈక్వల్ టు 1 by -1 x ఈక్వల్ టు 8 by -1 y ఈక్వల్ టు 10 by -1 x equal to -8 y equal to -10. Therefore the circumcenter of triangle ABC is s equal to -8, -10. ఏ మెథడ్ చెప్పుకుందాం ఫస్ట్ దా సెకండ్ దా మనం First. ఎగ్జాంపుల్ 2 అమ్మా ఎగ్జాంపుల్ 2 లో ఏంటంటే ఫైండ్ ది సర్కంసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 7 మార్కులు. ఫైండ్ ది circumcenter of the triangle whose sides are 3x minus 5 minus 5 equal to 0, x plus 2y minus 4 equal to 0, and 5x plus 3y minus 5x plus 3y plus 1 equal to 0. ఎక్కడైనా స్లోప్స్ ఏమైనా ప్రోడక్ట్ ఏమైనా -1 అవుతుందో చూసుకోండి కావాలంటే. అవుతుందా అవదు అవుతుందా No, sir. అవదమ్మా No, sir. ఇక్కడ 5 కనబడుతుందా మనకు 3x - 5y కనిపిస్తుంది అనుకోండి అవుతుంది. ఇక్కడ 3x - y కనబడుతుందా మనకి x - 3y అని కనిపిస్తుంది అనుకోండి అవుతుంది. ఇక్కడ x plus 2y కనబడుతుందా 2x - y అని కనిపిస్తుంది అనుకోండి అవుతుంది. అర్థమవుతుందండి Yes, sir. జాగ్రత్తగా చూసుకోమాట. ఈ పర్పెండిక్యులర్ ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఆర్థో సెంటర్ అక్కడ ఏమైనా అయ్యిందంటారా ఆర్థో సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా లైన్స్ అక్కడ ఏమైనా అయ్యిందంటారా పొరపడా ఏమైనా మనం చేసింది No, sir. అవలేదు కదా No, sir. లేదు 1/2 వచ్చేస్తుంది. సరే సొల్యూషన్ చూడండి అమ్మా. అయితే ఒక మెథడ్ చెప్తున్నాను నేను లెట్ ఏబి బార్ 3x minus y minus 5 equal to 0. అలాగే BC బార్ x plus 2y minus 4 equal to 0. CA బార్ 5x plus 3y plus 1 equal to 0. Be the sides of triangle ABC అనుకున్నాను. A, B, C. లేదంటే ఇక్కడ లైన్ రాసుకోవచ్చు. ఏబి అంటే 3x plus 3x minus 5 minus 5 equal to 0. లేకపోతే రాయకపోయినా పర్లేదు నష్టమైంది చూడండి. ఈ 1 2 3 అనుకుందామా లేకపోతే సాల్వింగ్ ఏబి బార్ వద్దు 1 2 3 అనుకుందాం. సాల్వింగ్ 1 and 2 we get ఏమొస్తుంది బి అంతే కదమ్మా. Yes, sir. చూడండి 1 and 2 సాల్వ్ చేసినప్పుడు -1 2
-5 -4 3 1 -1 2 x y 1 x by 4 plus 10 అవుతుందమ్మా y by Yes, sir. -5 plus 12 1 by 6 plus 1 అవుతుందమ్మా అంటే Yes, x by sir. 14 equal to y by 7 equal to ఏమవుతుంది 1 by 7 అవుతుంది x equal to 14 by 7 y equal to 7 by 7 అంటే x equal to 2 y equal to 1 అంటే b 2 1 అని వచ్చిందమ్మా నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3 we get ఏమని వస్తుంది సిఎంఐ Yes, sir. అంటే ఫస్ట్ 2 అయ్యో కొద్ది కింద రాసుకోవచ్చు 2 3 -4 1 1 5 1 5 2 3 x y 1 x by 2 plus 12 y by -20 -1 1 by 3 minus 10 x by 14 equal to y by -21 equal to 1 by -7 అవుతుంది x equal to 14 by -7 y equal to -21 by -7 minus 3 times 7 2 times అంటే x equal to -2 అవుతుంది y equal to 3 అవుతుంది అంటే c equal to -2 3 అవుతుంది b equal తర్వాత సాల్వింగ్ 1 and 3 we get a మనకు రేపుతో అయిపోతాం ఈ చాప్టర్ అమ్మా Yes, sir. solving 1 and 3 we get a 1 and 3 అంటే -1 3 -5 1 3 5 -1 plus 15 y by -25 -3 1 by 9 plus 5 x by 14 equal to y by -28 equal to 1 by 14 అమ్మా అంటే x equal to 14 by 14 y equal to -28 by 14 x equal to 1 y equal to -2 అమ్మా therefore a equal to 1 -2 therefore a 1 -2 b 2 1 c -2 3 are the vertices of triangle ABC. Let sx y be the circumcenter of triangle ABC. Then SA equal to SB equal to SC. Consider SA equal to SB. Squaring on both sides cheste SA square equal to SP square. చూడండి SA square అంటే x -1 whole square y +2 whole square కదమ్మా yes sir, Yes, sir. x -1 whole square plus y +2 whole square equal to SB square అంటే x -2 y -1 x -2 y -1 అంతేనమ్మా Yes, sir. Yes, sir. ఇప్పుడు సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ -2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 4 -4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ y 1 -2y y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ 4 4 ఏమైనా పోతాయి 1 1 ఏమైనా పోతాయి ఇంకేం No, పోవండి sir. ఏమవుతుందంటే -4x ఎలా తీసుకొస్తే 2x అవుతుంది ఎందుకంటే +4x అంటే -2x + 4x అంటే +2x కదమ్మా ఈ వైన్ కూడా ఎలా తీసుకొస్తే లేదంటే మీరు ఎలా పంపించినా పర్లేదు -2y ఎలా తీసుకొస్తే +2y అంటే 6y అవుతుంది అవునా Yes, sir. Yes.
2తో డివైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్ టు 0. ఏమండి ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. తర్వాత కన్సిడర్ ఏం చెప్పచ్చు, ఏం తీసుకుందాం? ఈ రెండు తీసుకుందామా? ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్ సార్. మీ ఇష్టం, ఎస్బి ఈక్వల్ టు ఎస్సీ తీసుకోవాలి, ఎస్సీ ఈక్వల్ టు ఎస్సీ కూడా తీసుకొచ్చామా? స్క్వేరింగ్ అని బోత్ సెట్ చేస్తే ఎస్బి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎస్బి స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, అది రాసేయండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -2 3 వచ్చింది, అది -2 3 వచ్చింది సి. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అంతేనమ్మా? ఎక్స్ స్క్వేర్ Yes, sir. 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి? 4 ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి? ఇంకేం అవ్వండి. -4x ఎలా వస్తే 8x, -2 ఎలా వస్తే -4y, 1 ఎలా వస్తే +8 ఈక్వల్ టు 0. అంతేనమ్మా? 4తో డివైడ్ చేస్తే 2x మైనస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 5. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 4 నుంచి ఎక్స్ వాల్యూ -3y కదా, అది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, y వాల్యూ వచ్చేస్తుందమ్మా? Yes, sir. Yes, sir. ఎస్ సార్. x equal to -3y is substituted in equation 5. We get 2 into -3y minus y plus 2 equal to 0. అంటే -6y minus y plus 2 equal to 0. అంటే -7y plus 2 equal to 0. దీని నుండి 7y equal to 2, y equal to 2/7. ఏమండి? నెక్స్ట్ x equal to -3 into 2/7 అంటే -6/7. Therefore the circumcenter of triangle ABC is S equal to -6/7, 2/7. చాలా ఇంపార్టెంట్, ఇదే ఆన్సర్ వచ్చి ఉంటుంది నాకు. Yes, sir. అంతే, ఇదమ్మా విషయం. అర్థమైందమ్మా? ఈ మెథడ్ సరిపోతుంది కదమ్మా మీకు? Yes, sir. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా, ఏమంటాడు వాడు? ట్రయాంగిల్ వెర్టిసెస్ సార్ ఇన్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. సెంటర్ ఫార్ములా ఏంటి? ax1 plus bx3 by a plus b plus ay1 plus by2 plus ay3 by a plus b plus c sir. వెరీ గుడ్. అక్కడ ఇండికేట్ ఏంటి? ఏ అంటే యాంట్, బి అంటే బ్యాట్, సి అంటే క్యాట్ అనా? స్మాల్ ఏ Small a స్మాల్ is BC, sir. ఏ BC, sir. small b equal to equal to CA c plus small B. plus c okay sir. అంటే మీరు ఏం చెప్పాలి? లెంత్ ఆఫ్ ది సైడ్స్ అని చెప్పాలి, ఈజీగా చెప్పాలంటే. అమ్మా Yes sir. Yes. చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, 7 మార్కులకి ఇస్తాడు మీరు. ఆ ఒక ఫార్ములా ఉంటే మనకి తెలిస్తే చాలు, సమ్ చేసేసి. లెట్ ఏ 1, √3, బి 2, 0, సి 0, 0 be the vertices of triangle ABC అంటాము. అమ్మా Yes, sir. Sir. ఏ బి సి, ఇది ఏ, ఇది బి, ఇది సి. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే స్మాల్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ కదా బీసీ,
దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ బికి సికి డిస్టెన్స్ అంటే ఒక టర్మ్ ఆరిజిన్ అయిపోయినప్పుడు ఈ టర్మ్ లో ఉన్న ఎక్స్ కోషంట్ అదే ఎక్స్ కోఆర్డినేట్ స్క్వేర్ ప్లస్ వై కోఆర్డినేట్ స్క్వేర్ గా చేయాలి. మనం Yes, ఫార్ములా sir. చేస్తున్నాం. ఫ్రమ్ ది పాయింట్ ఓ 0,0 టు ది పాయింట్ ఎక్స్ వై ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదమ్మా. Yes, Yes, sir. sir. కాబట్టి ఇది ఏమవుతుంది 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. Yes, sir. Yes. తర్వాత బి ఈక్వల్ టు కావాలంటే గ్రాఫ్ ద్వారా కూడా చూడొచ్చు. ఆరిజిన్ నుంచి 2,0 పాయింట్ అంటే డిస్టెన్స్ ఎంత అవుతుంది 2 - 0 అంటే 2 అవుతుంది. అవునా? Yes, Yes, sir. sir. అది ఎక్స్ యాక్సిస్ మీద డిస్టెన్స్ కదమ్మా. Yes, sir. Yes, sir. y కోఆర్డినేట్ 0 అయిపోయిందంటే x యాక్సిస్ మీద డిస్టెన్స్ అంటే mod x1 - x2 అంటే mod 2 - 0 లేదా mod 0 - 2 చెప్పుకున్నామా ఇవన్నీ. Yes, sir. b ఈక్వల్ టు ca అన్నా సరే ఏమవుతుంది మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. Yes, Yes, sir. sir. Yes, sir. 4. అవుతుందంటే 2 అవుతుంది b వాల్యూ. ఇప్పుడు c వాల్యూ చూడండి. స్మాల్ c ఈక్వల్ టు ab దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - √3 హోల్ స్క్వేర్. 2 - 1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఇదేమో 3 అవుతుంది అంటే 2 అవుతుంది ఇది కూడా. అంతేనా? Yes, sir. Yes, sir. Yes, sir. a ఈక్వల్ టు b ఈక్వల్ టు c అయిందంటే అది ఏ ట్రయాంగిల్? Equilateral. Equilateral. ఈక్వల్ ట్రయాంగిల్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అన్ని Coincide. అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఇన్ సెంటర్ అని చెప్పేసా లేదా ఆ మ్యాటర్ రాసి. Yes, sir. Yes, sir. ఫార్ములా లేకుండా సింపుల్ గా వచ్చేసింది చూసారండి. అలా మనం గమనించుకోవాలి. కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతాయి అన్నమాట కొన్ని విషయాలు. అది చూడండి. therefore here AB equal to BC equal to CA. So triangle ABC is an equilateral triangle. Equilateral triangle. In an equilateral triangle, the centroid circumcenter S, orthocenter O, incenter I coincide. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? therefore incenter I equal to centroid find out చేసే సిస్టమే. Yes, sir. Yes, sir. centroid of triangle ABC. దట్ ఈక్వల్ centroid find out చేస్తే మనకి ఏమైనా వస్తుందమ్మా? ఫార్ములా x1 + x2 + x3/3 గుర్తుందమ్మా? y1 + y3/3 గుర్తుందమ్మా ఫార్ములా? Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇది x1, ఇది y1, ఇది x2, y2, x3, y3 అవి కూడా రాసుకోక్కర్లేదు. అన్ని ఫస్ట్ కోఆర్డినేట్స్ యాడ్ చేయండి, బై 3 చేయండి, సెకండ్ కోఆర్డినేట్ యాడ్ చేయండి, బై 3 చేయండి, అయిపోయింది. 1 + 2 + 0/3 √3 + 0 + 0/3 3/3, √3/3 √3 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే అంటే 1/1/√3 వచ్చిందమ్మా ఆన్సర్. Yes, sir. Yes, sir. ఇదమ్మా. లేదు మాకు పర్లేదు సార్ మేము చేస్తాం అనుకుంటే ఫార్ములా అప్లై చేసుకుని ax1 + by1 + cy a + b + c ay1 + by2 + cy3/a + b + c అలా చేస్తారా? ఇంకా అక్కర్లేదు కదా. ఇది అర్థమైంది కదా మీకు? Yes, sir. Yes, sir. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ హూ సైడ్స్ ఆర్ గివెన్ బై అన్నాడు. అక్కడ చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? మీకు ఇందాక ఒకటి చెప్పాను చెక్ చేయండి అమ్మా అని. ఏం చెక్ చేయమన్నాను? ఆ ఈక్వేషన్ కి